తనదైన సెపరేట్ ట్రాక్ కామెడీతోనే కాకుండా వెరైటీ టైటిల్స్ తో సినిమాలు తీసి జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 1993 నాటి సినిమా ఏమండి ఆవిడొచ్చింది. ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రకు పెట్టిన పేరుగా నిలిచిన నటభూషణ శోభన్ బాబు ఇద్దరు భార్యల నడుమ నలిగే భర్తగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న వాణిశ్రీ కుటుంబ కథలను హాస్యంతో మిళితం చేసి సక్సెస్ డైరెక్టర్ గా గుర్తింపుపడ్డ ఈవీవి సత్యనారాయణ కాంబినేషన్ లో సీతారత్నం గారి అబ్బాయి నిర్మించిన బి శివరామకృష్ణ ఈ చిత్రంలో రిపీట్ గా వాణిశ్రీతో పాటు మరో ఇద్దరు సీనియర్ నటులు ఓ యువ జంటతో సూపర్ హిట్ కొట్టారు. శారద వాణిశ్రీ హీరోయిన్స్ గా రాణిస్తున్న టైంలో ఇద్దరి కాంబోలో సినిమాలే రాలేదు. కానీ ఓ ఏజ్ వచ్చాక శోభన్ బాబుకు భార్యలుగా నటించి ఆకట్టుకున్నారు. కేఎన్ ప్రసాద్ కథతో 1993 మార్చ్ 5న విడుదలైన ఈ చిత్రానికి ఎంవీఎస్ హరినాథరావు వినయ్ మాటలు రాయిగా రమణి బాబురావు రచన సహకారం అందించారు. సరైన స్క్రీన్ ప్లే తో ఈవీవి దర్శకత్వం వహించారు. రాజ్కోటి సంగీతంలో భువన చంద్ర వ్రాసిన పాటలన్నీ హిట్ అయ్యాయి. హత్తుకోమన్నాది బామ అందగాడ పాటలో లేటు వయసులో నటభూషణుడితో వాణిశ్రీ శారద వేసిన స్టెప్పులు ఇలాంటి వల్గారిటీ లేకుండా జనాలకు కనువిందు చేశాయి. గంగను చూస్తే గౌరికి మంట కూడా శోభన్ బాబు స్టైల్లో అలరిస్తుంది. యువజంట హరీష్ రంబలపై 3 డ్యూయెట్స్ ఉన్నాయి. హీరో హరీష్ బచ్చా ఫ్రెండ్ లో అల్లరి నరేష్ ఒక ఫ్రెండ్ గా కనిపిస్తారు. బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి జోడీ కామెడీ రొటీన్. కోటా పంచులు కూడా కామనే. సినిమాలో ముఖ్యంగా వాణిశ్రీ శారద పోటాపోటీ నటన మధ్యలో శోభన్ బాబు తర్వాత యువజంటగా హరీష్ రంభ జోడీ బాగా కుదిరాయి. ఒంటి వ్యాపారిగా పెళ్లై శోభనం కాలేదని బాబు మోహన్ పడే పాటలు, అతని సైకిల్ డ్రైవర్ గా చేతిలో హారన్ వాయిస్తూ ఆలీ కామెడీ స్పెషల్ అట్రాక్షన్. కథలోకి వస్తే సత్యనారాయణ అత్తిలి లక్ష్మిల ఏకైక కుమారుడు శోభన్ బాబు. చనిపోయే చెల్లెలకి మాట ఇచ్చానని సత్యనారాయణ చనిపోయిన అన్నకు మాట ఇచ్చానని అత్తిలి లక్ష్మి వరసకు మరదలైన వాణిశ్రీ శారదలను ఇచ్చి పెళ్లి చేస్తారు. తల్లిదండ్రుల మాట కాదని చెప్పలేని శోభన్ బాబు 3 రోజులు ఒక భార్య వద్ద, 3 రోజులు మరొక భార్య వద్ద, ఒక రోజు తల్లిదండ్రుల వద్ద గడుపుతూ ఎవరిని నొప్పించకుండా ఇద్దరు భార్యలతో వేగుతుంటాడు. శారద కూతురు రంభను వాణిశ్రీ మేనలుడు హరీష్ ఇష్టపడి తన మనసులో ప్రేమ చెప్పుకోలేకపోతుంటాడు. తన బచ్చా ఫ్రెండ్ ఎన్ని ఐడియాలు ఇచ్చినా ధైర్యం చేయలేడు. రంభ పెళ్లి చూపుల సమయంలో తన ప్రేమను చెప్పేందుకు ఊరి బయటకి రమ్మని హరీష్ కబురు చేస్తాడు. శోభన్ బాబు ఆస్తిపై కన్నేసిన అతని బావ కోట శ్రీనివాసరావు తన కొడుకు రంభను రేప్ చేశాడని అపవాదు సృష్టిస్తాడు. చివరకు తను మనసులో మాటను మామ శోభన్ బాబుకు చెప్పగా ఇద్దరు భార్యలను సముదాయించగా అయిష్టంగానే ఒప్పుకొని ఇద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లయ్యాక శారద ఇంటి నుంచి వాణిశ్రీ ఇంటికి రంభ వెళ్తుంది. వాణిశ్రీ శారద ఇద్దరు కలిసిన ఆ రెండిళ్ల పని మనుషులు అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి విభేదాలు సృష్టిస్తారు. దీనికి తోడు వాణిశ్రీతో శోభన్ బాబు చనువుగా ఉండడం సహించని రంభ చురుబురులాడుతూ కోట శ్రీనివాసరావు చెప్పుడు మాటలతో హట్టైన శారద వాణిశ్రీల ఇగో వల్ల చివరకు వ్యవహారం హరీష్ రంభ విడిపోయే వరకు వెళ్తుంది. అంతవరకు ఇద్దరు భార్యలతో సైలెంట్ గా సర్దుకుపోయే శోభన్ బాబు రంభ వాణిశ్రీ బిడ్డ అని శారద ఆరోగ్య కారణాల రీత్యా శారద బిడ్డగా పెంచిన రహస్యాన్ని బయటపెట్టి తమ ఇద్దరి మధ్య నలుగుతూ బ్రతికిన వైనాన్ని చెప్పడంతో మనస్పర్ధాలు తొలగి అందరూ ఒక్కటవ్వడంతో శుభం కార్డు పడుతుంది. పై తారాగానంతో పాటు బాబు మోహన్ భార్యగా శ్రీలేఖ, ఆయన సైకిల్ డ్రైవర్ గా అలీ, ఆయనకు గాడిదనిచ్చి పెళ్లి చేసిన మామగా చిడతల అప్పారావు, పెళ్లిళ్ల పేరయ్యగా జిత్ మోహన్ మిశ్రా, కోట శ్రీనివాసరావు శుంఠ పుత్రుడిగా శివాజీ రాజా బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి బాబురావు, పని మనుషులుగా ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, హరీష్ బచ్చా ఫ్రెండ్స్ గా బాలాదిత్య, కయ్యూం, అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది.